ఓకే. ప్రేమబడిన మా తండ్రి ఇంతవరకు క్షేమంగా కాచి కాపాడి సంరక్షించి నైనా మమ్మల్ని సజీవ లెక్కల నుంచి జీవన నామకు స్థితి అర్పించిన భాగ్యం ఈ రాత్రికాల సమయంలో దయచేసినందుకు వందనములు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలనైనా తండ్రి. రాత్రికాల సమయంలో చిన్న మందగా చేరిన మేము వాక్యం ధ్యానించబోతుండగా ఈ బైబిల్ స్టడీలో నాయన ధ్యానాంశము మీరే ముందుండి నడిపించమని, వాక్య మర్మములను మీరే వెల్లడి చేయమని, వస్తున్న ప్రతి ఒక్కరిపై వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించి ఏ రకమైన ఆటంకం లేకుండా కార్యాంతము నేను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరుచున్న నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకీ గ్రంథం ఇంట్రడక్టరీ పార్ట్లోనే చెప్పాను నేను. ఈ గ్రంథంలో ముగ్గురు దూతల గురించి చూస్తామని చెప్పి, ఒక దూత మలాకి, రెండవ దూత జాన్ ద బాప్టిస్ట్, మూడవ దూత అంటే ఇక్కడ మలాకి గ్రంథంలో ఆయన గురించి వర్ణించబడిన విధంగా మూడవ దూత యేసుక్రీస్తు. మలాకి ఎవరికి దూత అంటే యెహోవా దేవుడు ఆయనను ఈ ప్రకటన గ్రంథం, ఈ ప్రవచనాలు ప్రకటించమని పంపించారు. దేవుడు చెప్పిన మాటలను ప్రకటించడానికి వచ్చినటువంటి ప్రవక్త మలాకి. ఆయన యెహోవాకు దూత. ఇక్కడ జాన్ ద బాప్టిస్ట్ గురించి చూస్తే ఆయన చెప్తున్నాడు, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇది బాప్తిస్మ యోహాను గురించి చెప్పినటువంటి మాట. మనందరికీ తెలుసు, ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథంలో 40వ అధ్యాయంలో ఒకసారి, ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూస్తే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళం చేయడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ఈ మాటలు ఎవరి గురించి చెప్పారో మనందరికీ తెలుసు. బాప్తిస్మ యోహాను గురించి చెప్పబడినటువంటి మాట. ఆయన యేసుక్రీస్తుకి మార్గం సరళం చేయటానికి వచ్చినటువంటి దూత ఆయన. ఇదే మాటలు మనం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అక్కడ ప్రకటించినట్టుగా మనం గమనించినట్టయితే, అక్కడ కూడా బాప్తిస్మ యోహాను యొర్దాను నది తీరమున వాక్యం ప్రకటిస్తూ ఆయన పలికినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆ దినములందు బాప్తిస్మ యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచు ఉండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవే ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. అక్కడ యోహాను ప్రకటిస్తున్నప్పుడు బాప్తిస్మ యోహాను అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఎవరైతే అరణ్యంలో ప్రకటిస్తూ దేవుని మార్గాన్ని సిద్ధపరుస్తాడో అని చెప్పబడిందో యెషయా గ్రంథంలో, ఆ దూత ఈయనే అక్కడ వ్రాయబడి ఉంది. అదే విధంగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని యెషయా ఎవరి గురించి వ్రాయబడును అతడే ఈ యోహాను అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను మనం చూస్తున్నాం. అదే విధంగా లూకా సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే, అక్కడ కూడా ఈయన గురించి చెప్పినటువంటి మాట, తండ్రుల హృదయం పిల్లల తట్టును. ఒకసారి చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయంను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించి నడుచుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు
శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. ఈ మాటలు గబ్రియల్ దేవదూత జకర్య గారితో చెప్పబడినటువంటి మాటలు. ఇప్పుడు మనం చదివిన డిఫరెన్స్లన్నీ మనం గమనించినప్పుడు ఒక విషయం మనకు పూర్తిగా అర్థమయ్యేది ఏంటంటే, బాప్తిస్మిచ్చే యోహాను ఎవరికి దూత అంటే యేసుక్రీస్తుకైన దూత. ఆయన ముందుగానే ఎందుకు వచ్చారు అంటే మార్గం సరళం చేయటానికి ఆయన వచ్చినట్టుగా అక్కడ వ్రాయబడి ఉన్నది. ఆ అంశాన్ని మనం గమనించినప్పుడు మార్గం సరళం చేయటం అంటే ఆయన ఎట్లా చేస్తాడు అనేది కూడా అక్కడ చాలా క్లియర్ గా రాయబడింది. వంకర త్రోవలు చక్కగాను, లోతైనవి ఎత్తుగా ఉన్నవని అణచబడినట్టుగాను ఆయన చేస్తాడని చెప్పి ముందుగానే ఆయన గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఎవరి బాప్తిస్మిచ్చే యోహాను అంటే మనకు తెలుసు, లూకా సువార్తలో మరి జకర్యా ఎలిజబెత్ దంపతుల యొక్క కుమారుడు. వారు లేవి గోత్రికులు. అంటే బాప్తిస్మిచ్చే యోహాను లేవి గోత్రికుడు. లేవీయుడు అంటే దేవుని హత్తుకొనివాడు. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ఎంతగా దేవుని హత్తుకున్నాడంటే ఈయన మాటకి, ఈయన పేరుకి అర్థం దేవుని కృప అని చెప్పి, మరి ఎంతగా దేవుని హత్తుకున్నాడు అంటే యేసుక్రీస్తు కంటే 6 నెలలు ముందుగా పుట్టి యేసుక్రీస్తుని గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో చూచినప్పుడే ఆనందంతో గంతులు వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మార్గం సరళం చేయటానికి దేవుడు ఒక వర్క్ అప్పగించి ఆయన పంపించినప్పుడు ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేర్చాడు. వంకరగా ఉన్నవి సక్రమంగా. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన వాక్యం ప్రకటించేటప్పుడు అక్కడికి వచ్చినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులను చూచి, సర్ప సంతానమా, రాబో సంగతులు మీకు తెలియచేసిన వాడెవడు అని చెప్పి అడిగి, అంటే వాళ్ళ ప్రసంగాలు గాని వాళ్ళ జీవన విధానం గాని వంకరగా ఉన్నటువంటి వారి త్రోవలను ఆయన సరళం చేయటానికి చాలా కటువైన పదాలు ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా మరి లూకా సువార్త 3వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే 3వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం గమనించినట్టయితే మీరు తర్వాత చదివినట్టయితే బాప్తిస్మిచ్చే యోహాను కేవలము ఈ పరిసయ్యులకు, శాస్త్రులకు మాత్రమే కాకుండా సామాన్య జనావళికి కూడా అక్కడ వాక్యం ప్రకటించినట్టుగా మనం చూస్తాం. ఆయన అంటారు, నీకు 2 అంగీలు ఉన్నట్టయితే అంగీ లేక బాధపడుతున్నవాడికి ఒక అంగీ ఇచ్చేయి అని చెప్పి అంటాడు. తర్వాత సుంకర్లు వచ్చి మేమేం చేయాలంటే అదనంగా ఎవరి దగ్గర పీడించి డబ్బు తీసుకోవద్దని చెప్తాడు. ఉద్యోగస్తులు వచ్చి మేమేం చేయాలి, సైనికులు అప్పుడు ఉద్యోగస్తులు అంటే వాళ్ళు వచ్చి మేమేమి చెయ్యాలి అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మేము ఎట్లా నడుచుకోవాలో అని అడుగుతారు వీళ్ళందరూ. అప్పుడు చెప్తున్నటువంటి సమాచారం ఏంటంటే, మీరు ఎవరి మీద నిందలు వేయొద్దు, ఎవరిని అనవసరంగా బాధ పెట్టక మీ ఉద్యోగం మీరు చేసుకోండి అని చెప్పి సైనికులకు చెప్పడం జరిగింది. అంటే మామూలుగా సామాన్య జనాన్ని కూడా మారల్ ఎథిక్స్ బోధించి మీరు మీ పనులు చేసుకుంటూ ఈ విధంగా మీరు జీవించినట్టయితే మీరు ఆ పరలోక రాజ్యాన్ని చేరుకుంటారని చెప్పడం జరిగింది. ఇక్కడ వంకర త్రోవలు అంటేనేమో ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు. మరి లోతైనవి అంటే ఇప్పుడు మనం చదివాం కదా, ఇక్కడ బీదలు, సామాన్య జనులు, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా అంటే దిగువ తరగతిలో ఉన్నారు. ఎత్తైనవి అణచబడును అంటే బాప్తిస్మిచ్చే యోహాను హెరోదు మహారాజుకే వాక్యం ప్రకటించినప్పుడు ఆయన చేసిన తప్పును ఖండితంగా నీ తమ్ముని భార్య నీ దగ్గర ఉంచటం అనేది చాలా తప్పు అని చెప్పినందుకు ఆయనకు శిరచ్ఛేదనం జరిగింది. అంటే ఒక రాజు కోటలోకి వెళ్ళి ఆ రాజుకు ప్రకటించేటప్పుడు మరణదండన విధించబడబోతుంది ఏమో అని తెలుసు ఆయనకి. కానీ దేవుడు తనకు అప్పచెప్పిన పని రాజులు ఎదుటైనా సరే నువ్వు ఆలోచించకుండా ఆ మార్గం సరళం చేసి ఆ వాక్యాన్ని సిద్ధపరచాలి వాళ్ళని చెప్పిన ప్రకారం హెరోదు మహారాజు చెప్పటం, ఆ కాసేపు వాళ్ళు పక్కకు పెట్టినా కూడా భార్య మాట కాదనలేకపోయినప్పటికీ కూడా హెరోదు చాలా తన మనసులో కలత పడతాడు. బాప్తిస్మిచ్చే యోహాను మళ్ళీ లేచాడేమో అని చెప్పి ఒకనొక సందర్భంలో కంగారు పడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి బాప్తిస్మిచ్చే యోహానుకి దేవుడు అప్పగించినటువంటి పని తాను ముగించుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ మలాకీ గ్రంథకర్త గాని యెషయా గ్రంథకర్త గాని మరి చెప్పినటువంటి మాటలు, బాప్తిస్మిచ్చే యోహాను ఎందుకు వస్తున్నాడో, ఆయనకి దేవుడు అప్పగించిన పని ఏంటో చెప్పాడు. ఆ అప్పగించిన పని నెరవేర్చుకుని వెళ్ళిపోవటం అనేది మనకి అంటే పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలుసు. అది ఆల్రెడీ నెరవేర్పు జరిగింది. అయితే ఇప్పుడు ఈ మలాకీ ప్రవక్త ద్వారా ఈ రోజు ఈ జూలై
వెళ్తున్న మనం కూర్చుని ఇక్కడ వాక్యం వింటున్నాం. మనం ఏమి చేయాలి? మనం ఈ లోకానికి వచ్చింది కూడా ఒక పర్పస్ నిమిత్తం వచ్చాము. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇచ్చి పంపించాడు. ఆ తలాంతుని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నామో, అనుకూల సమయంలో మాత్రమే ఉపయోగిస్తున్నామా? అననుకూల సమయంలో కూడా ఉపయోగిస్తున్నామా? మనకిచ్చిన తలాంతుని మంచం కిందో, కొంచెం కిందో పెట్టేవారుగా ఉన్నామా? కొండ మీద వెలిగే దీపం లాగా మనకిచ్చిన తలాంతును ఉపయోగించి లోకమునకు ఉప్పుగా, వెలుగుగా ఉంటున్నామా? అలా ఉన్నట్టయితే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బాప్తిస్మిత్ యోహాను గురించి మనం ఎట్లాగైతే ధ్యానించుకుంటూ ఉన్నామో, ఒకవేళ మన పేరు ఈ లోకములో వినపడకపోవచ్చు. ఈ లోకాన్ని విడిచి మన నిత్య జీవ ప్రవేశం జరిగినప్పుడు బడా నమ్మకమైన దాసుడా, దాసురాలా, నీవు ఈ పని నా నిమిత్తం చేశావని వెంటనే చెప్పే దేవుడు మనకున్నాడు కాబట్టి, ఆయన అప్పగించిన పని మనకు అందరికీ తెలుసు. ఒకప్పుడు చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి తీసుకుని వచ్చి ఆయన గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఆయన మనల్ని రాజులైన యాజకులుగా, పరిశుద్ధ జనంగా, ఆయన సొత్తుగా మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి మనం ఈ బాప్తిస్మిత్ యోహాను జీవిత చరిత్ర చదివినటువంటి మనం బాప్తిస్మిత్ యోహాను సమయానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏమి తక్కువేమి లేవు. మొన్న నేనేదో చూస్తా ఉంటే షార్ట్స్ చూస్తా ఉంటే అందులో క్రైస్తవులు యువకుల్ని వాళ్ళు ఏదో చిన్న కానిస్టేబుల్ కి విధులు అంటే వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడ ఏదో విధులకు ఆటంకం కలిగిందంట కానిస్టేబుల్ గారికి. నడి రోడ్డు మీద ముగ్గురు క్రైస్తవ యువకుల్ని మోకాళ్ళ మీద, కాళ్ళ మీద ఎట్లా కొడుతున్నారంటే నేను మా వారితో అన్నా, నిజంగా తల్లి బ్రతికుంటుందా? పిల్లల్ని అలా చూసినప్పుడు ఆ ముగ్గురు తల్లులు కూడా ఏమైపోయి ఉంటారు? అంత బహిరంగంగా, అంత జన సమర్థంలో ఆ క్రైస్తవ యువకుల్ని కొట్టి బాధిస్తూ ఉంటే వాళ్ళని ఆదుకున్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి కన్నీటి బాష్ప బిందువుని ఆయన కవిలలో భద్రపరిచే దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని సమయం అనక అసమయం అనక మనం చేసుకుంటూ వెళ్ళటమే. బాప్తిస్మిత్ యోహాను జీవితాన్ని మనం ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, ఆయన దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆయా వర్గాలకు ప్రకటించి, చివరికి హెరోదు రాజు కూడా ప్రకటించి ఆ శిరచ్ఛేదనం జరిగినా కూడా పౌలు గారు అంటారు కదా, బ్రతుట క్రీస్తే చావైతే లాభం అని చెప్పి వాళ్ళ కమిట్మెంట్ తో చేశారు కాబట్టి ఇవాళకి కూడా వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. పౌలు గారు కూడా అదే విధంగా ఎట్లాంటి అగ్రిప్పరాజు చేస్తూ మరి చాలా మంది దగ్గర, రాజుల దగ్గర అయినా ప్రకటించడం జరిగింది. ఆయనకి తెలుసు ఎప్పుడొకప్పుడు తన శిరచ్ఛేదనం చేస్తారు. అదైనా కూడా సమయం ఉన్నంత వరకు ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఈ రోజు మలాకి ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నది ఏంటంటే, చదివి ఊరుకునే వాళ్ళం కాకుండా మనకున్న తలాంతుని రాకడకు సిద్ధపాటు అంటే ప్రభా అని ఊరికే మోకరించి ప్రార్థన చేయడం మాత్రమే కదా, అది ఉండాలి, ప్రార్థన ఉండాలి. దాంతో పాటు ఒక్కడికైనా సువార్త మనం ప్రకటించగలగాలి. ఒక్క ఆత్మనైనా నిత్య జీవం వైపు మనం నడిపించగలగాలి. ఇక రెండో చూసినట్టయితే ఈ 1వ వచనంలో రెండో భాగం, మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహించగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్చగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవా నైవేద్యములు చేయనట్లు వెండి బంగారంలో నిర్మలం చేయు రీతిని ఆయన వారి నిర్మలను చేయును. ఈ వాక్యం మనం గమనించినట్టయితే ఇది యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాట. ఇక యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలు మనకు అన్ని చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి కూడా కన్యక గర్భవతి కుమారుని కన్నా అతనికి ఇమ్మాలియన్ పేరు పెట్టును, ఇమ్మాలియనల్ గా మనకు తోడని అర్థం. అలాగే యేసు అని పేరు పెట్టుదురు, యేసు అనగా రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టు. అలాగే ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించిన. ఈ వచనాలన్నీ మనకు తెలుసు. అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఏది కూడా యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, కానీ ముందుగా దేవుని ప్రణాళిక ప్రకారమే అన్ని జరుగుతూ వచ్చాయి. యేసుక్రీస్తు ఇక్కడ మలాకి ప్రవక్త చెప్పేటప్పటికి రాలేదు, కానీ యేసుక్రీస్తు రావటం, ఆయన కన్యక గర్భాన్ని జన్మించడం, అదే విధంగా ఆయన అనేక అద్భుత కార్యాలు, సూచక్రియలు చేయటం, సామాన్య
జనావళికి అందరికీ కూడా ఎవరైతే వెలివేసి దూరంగా ఉండి అణిచివేయబడినటువంటి డౌన్ ట్రోడన్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరితో కలిసి భోజనం చేయటం, వాళ్ళకి సువార్త బోధించటం, పరలోక రాజ్యాన్ని చేరటానికి పేద గొప్ప భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, అందరూ దేవుని దృష్టిలో సమానమే అని ప్రకటించి ఆయన మన కోసం మన పాప పరిహారార్థం శిలువ మరణం పొంది రక్తం చిందించి మనకి పునరుత్థాన అనుభవం మనకి కలిగించడానికి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి ఆరోహణై తండ్రి కుడిపార్శ్వం నిలిచి మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనకు తెలుసు, పరిశుద్ధ గ్రంథం వాక్య పఠనం చిన్నప్పటి నుంచి అవన్నీ తెలుసు. మనకి ఇక మనకు జరగవలసింది ఏంటంటే ఆ రహస్య రాకడలో ఉన్నవారు ధన్యులు. ఎందుకంటే శ్రమల కాలం చూడరు. ఆ రహస్య రాకడలో ఉండటానికి మనం చేయవలసిన ప్రయత్నం ఏంటి? యేసుక్రీస్తు జీవితాన్ని మనం తీసుకున్నట్టయితే ఆయన తండ్రి మాట నెరవేర్చడానికి పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూస్తే దాసుని రూపం దాల్చి తనను తాను రిక్తుగా చేసుకుని ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో మనందరికీ కూడా తెలుసు. అయితే యేసుక్రీస్తుని వేళ మలాకి గ్రంథకర్త గుర్తు చేయడం ద్వారా మనం ఏం చేయాలి? మార్టిన్ లూథర్ గారు అంటారు, మీరు చిన్న క్రీస్తులు అని చెప్పి. కాబట్టి మనం నడుస్తున్నామంటే క్రైస్తవులు, ఈమె క్రైస్తవురాలు, ఇతను క్రైస్తవుడని మన లైఫ్ స్టైల్ ద్వారా తెలియాలి తప్పించి, మొన్న ఒక ముస్లిం చెప్తున్నాడు, ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే, ఎందుకు క్రైస్తవులు అనవసరంగా అంటారు ఆయన ఒక మాట చెప్పారు, మంచి మాట. మీరు ఒక 10 హిందూస్ ఇళ్ళకి వెళ్ళండి, ఒక 10 మంది ముస్లిమ్స్ ఇళ్ళకి వెళ్ళండి, 10 మంది క్రిస్టియన్స్ ఇళ్ళకి వెళ్ళండి. 10 మంది హిందూస్ 10 మంది క్రిస్టియన్స్ ఇళ్లలో 10 మంది ఇళ్లలో కూడా 10 బైబిల్స్ ఇంకా మాట్లాడాలంటే ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంటుంది. అంత మాత్రమే కాక వాళ్ళు చక్కగా సండే దాన్ని పట్టుకుని వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో గడుపుతారు, వాక్యం వింటారు, ఆచరిస్తారు. వాళ్ళకి మంచి అలవాటు ఉంది. అదే ముస్లిమ్స్ కూడా ఖురాన్ ఉంటుంది కొంతమంది ఇళ్లలో, ఆ ఖురాన్ పట్టణం కొంతమంది చేస్తారు. ఇకపోతే హిందువులు అంటే ఆయన అన్న మాట ఏంటంటే, ఊరికనే అనవద్దు, బైబిల్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు మీరు విమర్శించొద్దు అని చెప్తూ, మరి ఎంతమంది మనం చదవగలుగుతున్నాం అని చెప్పి ఆయన చెప్పిన మాటను మనం గమనించినప్పుడు నిజంగానే దేవుడు మనకి ఎంత ఆధిక్యత అనేది, ఒక చక్కని డిసిప్లిన్ అనేది మనకు అలవాటు చేసి విశ్రాంతి దినం ఆచరించడం, అదే విధంగా మారల్స్ ఎథిక్స్ తో మనం ఎలా బ్రతకాలి అనేది ఆయన నేర్పించి వెళ్ళిపోయారు. ఇక్కడ రెండో వచనం మనం గమనించినప్పుడు ఆయన ఇక్కడ 1వ వచనంలో కూడా చివరి మాటలో ఆయన వచ్చినప్పుడు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట మొదటి రాకడికి రెండవ రాకడికి కూడా ఇది అప్లై అవుతుంది. ఎందుకంటే ఆయన హఠాత్తుగా వచ్చును. అయితే మొదటిసారి హఠాత్తుగా రాలేదు, ఆయన ఎప్పుడు వస్తారు, ఏ గ్రామంలో పుడతారు, ఎవరికి ఏ కన్యకు పుడతారు అని చెప్పడం జరిగింది. ఆయన హఠాత్తుగా ఆలయానికి వస్తాడంటే మనోళ్ళు ఏమంటారంటే, ఆ మట్లాదివారం రోజున యెరూషలేం దేవాలయాన్ని శుద్ధీకరించాడు కదా ఆయన, అదే దేవాలయానికి హఠాత్తుగా రావటం అంటే అని చెప్పంటారు. అది వచ్చారు మొదటి రాకడలో. కానీ హఠాత్తుగా వచ్చే సంఘటన మరి రెండవ రాకడ సమయంలో జరుగుద్ది కాబట్టి దానికి మనం సిద్ధపడి ఉండాలి. మొదటి రాకడలో ఆయన దేవాలయ శుద్ధీకరణ మనం చూసాము. అయితే ఈ రెండవ రాకడలో దేవాలయ శుద్ధీకరణ కాదు కానీ ఆయన కోరుకునేది మన హృదయ శుద్ధీకరణ ఆయన కోరుకుంటున్నాడు. దేవాలయాన్ని పైకి తీసుకెళ్ళటం కాదు కానీ మనల్ని తీసుకువెళ్ళాలి. మన హృదయం ఆయన దేవాలయం కాబట్టి మీ హృదయం ఆ పరిశుద్ధాత్మను నివసించే నివాస స్థలం అని చెప్పి పౌలు గారు అన్నారు కదా. అలాగా మన హృదయాన్ని పరిశుద్ధాలయంగా చెయ్యాలి రెండవ రాకడ సమయానికి. ఇక రెండవ వచనం వచ్చేటప్పటికి, అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహించగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుని ఉండును. లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారంలో నిర్మలము చేయబడిన అయినను వారి నిర్మలను చేయును. అప్పుడు మునుపటి దినముల్లో ఉండినట్లును పూర్వపు సంవత్సరముల్లో ఉండినట్లును యూదావారును యెరూషలేం నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. ఈ 3-4 వచనాలు కూడా రాబోయే రెండవ రాకడికి సంబంధించిన ఇంకా సంపూర్ణం కాలేదు. శుద్ధీకరణ అనేది జరుగుతుంది ప్రస్తుతానికి.
శుద్ధీకరణ అనేది మనకు జరుగుతుంది. మనం రక్షింపబడిన వారు. ఇప్పుడు దేంట్లో ఉన్నాం మనం? శుద్ధీకరణలో దేవుని చిత్తానికి మనం మన జీవితాన్ని అప్పగించినట్లయితే ఆయన శుద్ధీకరిస్తున్నాడు. కంసాలి వంటివాడు, తర్వాత చాకిలి వాని సబ్బు వంటివాడు అంటున్నాడు కదా ఆయన. ఇదే మాటను పేతురు గారు మరొక రకంగా చెప్పి, సువర్ణాన్నే 7 సార్లు కాల్చి శుద్ధి చేస్తారు కదా! మీ విశ్వాసం అంతకంటే గొప్పది కాబట్టి, దాన్ని ఇంకా ఇంకా పరీక్షలకు గురి చేసి, ఎవరు తట్టుకుని నిలబడతారో వారు మాత్రమే నిత్య జీవ ప్రవేశం పొందుతారు. ఆయన వచ్చినప్పుడు వారు మాత్రమే ఆ ప్రభువా నువ్వు వచ్చావా? నీకోసం నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా అని చెప్పి ధైర్యంగా నిలబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు, 2 అన్నదమ్ములు ఉన్నారు. తండ్రి దూర ప్రాంతానికి వెళ్లి వచ్చేటప్పుడు ఒక కొడుకు దగ్గరికి గబగబా పరిగెత్తుకుని వెళ్ళాడు. ఇంకొక కుమారుడు వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే ఇంకొక కుమారుడు తప్పు చేశాడు తండ్రి లేనప్పుడు. కాబట్టి ఆ ముఖం చెల్లక ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళలేకపోయాడు. రెండవ రాకడ సమయానికి వచ్చేటప్పుడు మనం కూడా దేవుని ముఖాముఖి చూడగలగాలి అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో ఆయన అంటాడు, చివరి వరకు మనల్ని మారుస్తూనే ఉంటాడు. ఆ చివరి క్షణంలో ఆయన రూపంలోకి కొంతమంది మాత్రమే మార్చబడతారు. అందరూ మాత్రం కాదు. ఆ మార్చబడే వాటిలో మనం కూడా ఉండాలని చెప్పి మనం అనుకున్నట్లయితే ఎందుకు ఇంత శుద్ధీకరణ చేస్తున్నాడు అంటే ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన ప్రకారం ఆయన శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ఆ శుద్ధీకరణకు ఎంతమంది అయితే నిలబడతారో వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పి మనం గమనించినట్లయితే మరి ఎవరుంటారు? ఎవరు నిలవగలరు అని మనం అనుకుంటాం. కానీ పాత నిబంధన కాలంలోనే ఏలీయా ఒకసారి దేవుడితోటి అన్నాడు, నేనొక్కడినే పౌరుషం గలవాడిని కాబట్టి బయలుకు మోకాళ్ళలోనక నేనొక్కడినే నిలబడ్డాను. ఎవరు లేరన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నీకు తెలీదు బయలుకు మోకాళ్ళు ఊనని వాళ్ళు నాకింకా 7,000 మంది ఉన్నారు. అది నీకు తెలీదు అని చెప్పి అనటం జరిగింది. అలాగే ఆయన దృష్టిలో ఉన్నవాళ్ళు ఉంటారు. మనకైతే తెలీదు గానీ ఆయన దృష్టిలో ఉన్నవాళ్ళు ఉంటారు. అందుకనే ఇక్కడ ఇర్మీయా గ్రంథం ఆహ్, 33 అధ్యాయంలో 22వ వచనంలో ఆయన అంటాడు, ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను సముద్రపు ఇసుక రేణువులు ఇంచుట ఇర్మీయా గ్రంథంలో ఆయన చెప్పినటువంటి మాట 33వ అధ్యాయం 22వ వచనం. ఆ సమయానికి దావీదు సింహాసనం మీద కూర్చోవటానికి నాకు ఒకడు ఉండకపోవడం అని చెప్పి ఆయన చాలా అంటే నేను ఎవరు ఉండరని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ ఆ సమయానికి ఆ దావీదు సింహాసనం మీద కూర్చోవడానికి నాకు ఒకళ్ళు తప్పకుండా ఉంటానని చెప్పి అంటే మనం దేవుణ్ణి నమ్మేదానికంటే ఆయన నమ్మటమే ఎక్కువగా మనల్ని నమ్మటం అనేది జరుగుతుంది. ఇక్కడ 21వ వచనం చూస్తే నా సేవకుడైన 33వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 21వ వచనం చూస్తే నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును అంటే ఒకవేళ మీరు నమ్మకపోతే అది వ్యర్థమగుద్దా? నేను చేసిన నిబంధన వ్యర్థమగును, ఆకాశ నక్షత్రం లెక్కింప శక్యము కానట్టుగాను. అంటే ఇదంతా చివరికి మీరు చదువుకుని వెళ్తే నా మాట ఇప్పుడు కూడా గతించిపోదు. ఆయన మత్తయి సువార్తలో కూడా 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు అదే కదా చెప్తాడు ఆ మాట. ఆకాశము భూమి గతించిపోయిన మాట నేను చెప్పినటువంటి మాట అది వ్యర్థం కాదని చెప్పటం జరిగింది. అది ద్వితీయోపదేశ కాండంలో పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుని మాట ఎప్పుడు కూడా నిరర్థకం కాదు అని చెప్పడం జరిగింది. ఇదే మాటని గబ్రియేలు దేవదూత మరియమ్మ గారి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ కూడా దేవుని మాట ఇప్పుడు కూడా నిరర్థకం కాదని చెప్పబడింది. అంటే ఆ కాంటెక్స్ట్ అంతా మనం చదువుకుంటూ వెళ్తే ఆ ఇర్మీయా గ్రంథం 33 అధ్యాయాల 18వ వచనం నుంచి దావీదు సింహాసనం మీద కూర్చుని పరిపాలించడానికి నాకు ఒకడు ఉండకపోడు. ఎప్పుడు ఉండకపోతాడంటే ఆకాశ నక్షత్రాలన్నీ గతించిపోయినా పోవచ్చు, కానీ నేను ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పు అనేది మాత్రం తప్పకుండా జరుగుద్ది అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా ఈయన్ని ఒడంబడిక దూత అన్నారు యేసుక్రీస్తుని. మీరు యెషయా గ్రంథం 60వ అధ్యాయం తర్వాత చూడండి, 1వ వచనం నుంచి 21వ వచనం వరకు యెరూషలేము ప్రజలతో దేవుడు చెప్తున్నాడు మళ్ళీ తిరిగి వాళ్ళని ఎలా రిస్టోర్ చేస్తాడు. ఆ బబులోను సామ్రాజ్యం నుంచి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని ఏ రకంగా నిమిషం మాత్రం నీకు విముఖుడనైతే నేను నీలాంజనములతో నేను మళ్ళీ చేర్చుకుంటానని ఒక చోట అంటాడు. ఇక 60వ అధ్యాయంలో అయితే ఏ రకంగా వాళ్ళని ఆదరిస్తాడో, ఏ రకంగా వాళ్ళు ఓదారుస్తాడో అని చెప్తాడు.
అదే విధంగా 61 అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, దీనుకులు సువార్త ప్రకటించుటకు, బంధింపబడిన వారిని విడుదల చేయుటకు, చెవిటి వారికి మరి వినపడేట్లు చేయటం, అన్ని కూడా చెప్తాడు ఆయన ప్రణాళిక. చెప్పిన తర్వాత లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేడు మీ వినికిడిలో ఇది నెరవేర్పు జరిగింది. అంటే అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు తండ్రి ఎందుకైతే యేసుక్రీస్తు ఈ లోకంలో పంపించారో ఆయన కార్యక్రమం అంతా కూడా సమాప్తం చేసుకుని వెళ్ళిపోయారు. సిలువలో పలికిన మాట అదే కదా, సమాప్తమైనని చెప్పి. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే, ఆ రకంగా మనం మనకు అప్పగించిన పని సమాప్తం చేసుకుని వెళ్ళగలిగితే, అంత ధైర్యంగా ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు, ఇదిగో ప్రభువా నేను ఇంతవరకు చేశాను, నా శక్తి కొద్ది ఇంతవరకు చేశాను అన్నప్పుడు, ఆయన పేరున గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చిన సంతోషించే దేవుడు మన పనిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేసే దేవుడైనా కాదు. అదే విధంగా రెండవ వచనం చూస్తే ఇదంతా కూడా రాబోయే కాలంలో జరగవలసిందని ఎందుకంటున్నారంటే, యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుంచి అందరు ప్రవక్తలు చెప్పారు ఈ మాటలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా ఆ రాకడ సమయం ఎలా ఉంటుంది, ఆయన ఉగ్రత అనేది ఎలా ఉంటుంది అని, ఆ ఉగ్రత నుంచి తప్పించుకునే మార్గాలు ఏంటని కూడా అక్కడ ఉదహరించడం జరిగింది. అదే విధంగా 3వ వచనంలో చూస్తే, ఈ కృపాయుగంలో శుద్ధీకరణ అనేది జరుగుతుంది. శుద్ధీకరణ జరుగుతుంది. అవిశ్వాసులకు రాబోయే కాలంలో శుద్ధీకరణ జరుగుతుంది. మనం అనుకుంటాం, ఎప్పుడు ఎప్పుడు తీర్పు మనకేనా, ఎప్పుడు శిక్ష మనకేనా, ఒకే తప్పు వాళ్ళు చేస్తే వాళ్ళకి శిక్ష ఉంటలేదు, మనకే ఉంటుంది ఎందుకని చెప్పి మనం అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనల్ని శుద్ధీకరిస్తాడు. వాళ్ళకి శుద్ధీకరణ కార్యక్రమం జరుగుతుంది. రహస్య రాకడ జరిగిన తర్వాత ఆ శ్రమల కాలంలో ఆ శుద్ధీకరణ జరుగుతుంది. ఆ శుద్ధీకరణలో శుద్ధీకరింపబడిన వాళ్ళు ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ శుద్ధీకరణ అక్కడ కూడా నిరాకరించిన వారు పాతాళానికి త్రోయబడతారు. కాబట్టి మనకైనా ఈ శిక్ష, మనకైనా ఈ శుద్ధీకరణ అని చెప్పి మనం కంగారు పడనవసరం లేదు. అదే విధంగా 4వ వచనం చూస్తే, 4వ వచనంలో కూడా చెప్పబడినటువంటి మాటలన్నీ అంటే, ఆయనకి ఇష్టమైన రీతిలో నైవేద్యం మనం అర్పించాలి అంటే, పవిత్రమైన హృదయం ఉన్నప్పుడు మాత్రమే, మన జీవితం పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ నైవేద్యం ఆయన అర్పించే రీతిలో మనం అర్పించగలం. అది రాబోయే కాలంలో జరుగుతుంది. అందరు ప్రవక్తలు దీని గురించి, జకర్యా, హగ్గయి అందరూ కూడా ప్రకటించారు. కాబట్టి ఆ నైవేద్యం సమర్పణ అనేది ఇంకా జరగలేదు, అది జరగబోతూ ఉంది. ఇక 5వ వచనానికి వచ్చేటప్పటికి, యెహోవాకు ఇంపుగా ఉండును, తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా, చిల్లంగి వంటల మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక, వారి కూలి విషయము, కూలి వారిని మీరు విధవరండరు, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశంలో అన్యాయం చేయ వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడంట మనకు తెలియకుండా, ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు, కూలివాండ్ర డబ్బు వెగపెట్టావు, లేకపోతే అన్యాయంగా చేసావు, ప్రతి ఒక్కటి మన ఎదురుగుండా చదివి తీర్పు ఆయన తీరుస్తానని చెప్పి చెప్తున్నాడు. నీ గురించి నీ మీద సాక్ష్యం నేనే పలుకుతాను, ఎవరు నాకు రికమెండేషన్ అక్కర్లేదు అని చెప్పి. 6వ వచనం నిజంగా చెప్పాలంటే మన పరిశుద్ధ గ్రంథంకి అంతటికీ కూడా ఇది మూలవాక్యం అంటే సరిపోద్ది. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఇశ్రాయేలీయులను మీరు లయం కాలేదు అనలేదు అక్కడ. యాకోబు సంతతి వారైన, యాకోబు అంటే మార్పు లేని వారు. యాకోబుని గురించి మనకు తెలుసు కదా, ఆ సంతతి మీరు, కానీ ఇంకా లయం కాలేదు. ఎందుకంటే నేను మార్పు లేని దేవుణ్ణి. ఎందుకు ఆయన మారటం లేదు, ఎందుకు ఆయన మారటం లేదంటే, ఆయన ఎప్పుడు కూడా పిలిచిన పిలుపుకు, రోమాపత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో పౌలు గారు అంటారు, ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలో, పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. పేతుని పిలిచాడు, ఎలీషా వీళ్ళందరినీ పిలిచాడు ఆయన. కాబట్టి ఆయన పశ్చాత్తాపపడడు. ఇంకోటి ఏంటంటే, దావీదుకి ప్రమాణం చేశాడు, నీ కుమారుడు తప్పకుండా సింహాసనం మీద ఉంటాడని చెప్పి. కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆ యూదా గోత్రం నుంచి యేసుక్రీస్తే శరీరధారిగా వచ్చాడు. అదే కాకుండా ఎక్కడి నుంచి ప్రణాళిక వేశారు యేసుక్రీస్తు గురించి అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, నీకును స్త్రీ సంతానానికి వైరం కలుగుద్ది, అది నేను తల మీద కొడుతుంది, నీవు దాన్ని
మడిమ మీద కొడతావని చెప్పి అక్కడి నుంచి ప్రణాళిక మొదలై చివరికి యేసుక్రీస్తు నరవతారిగా వచ్చే వరకు కూడా నిబంధన దావీదుకి వాగ్దానం ఇచ్చారు. అలా కొనసాగుతున్నది. చిగురు అను నా సేవకుడు వస్తాడని చెప్పి ఇర్మియాతోను యెషయా ద్వారా కొన్ని ప్రవచనాలు చెప్పించడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఆయన ఇచ్చిన మాట తప్పేవాడు కాదు. అందుకని అంటున్నాడు, నేను మార్పు లేని దేవుడును గనక మీరు ఇంకా లయము కాకుండా ఉన్నారు. చాలా ఇది చెప్పాలంటే చాలా భయంకరమైనటువంటి మాట. నేను మార్పు లేని దేవుడు, నేనే గనక మార్పున్న దేవుణ్ణి అయితే మీరెందుకు పనికిరారు, మీరు ఎప్పుడూ లయమైపోదురు అని చెప్పి. ఎందుకంటే నోవాహు జలప్రళయం తర్వాత నేను ఎప్పుడూ మళ్ళీ ఇలా జలరాశులు రప్పించను, ఆ లయం చేయనని చెప్పాడు ఆయన. ఎప్పుడు మళ్ళీ రెండోసారి జరుగుద్ది, అది అగ్నితో బాప్తీసం తీసుకుంటాం అప్పుడు మనం. కానీ ఇక్కడ నోవాహుతో చేసిన ప్రమాణం, వాగ్దానం, దావీదు చేసిన వాగ్దానం, ప్రణాళికలు ఇవన్నీ ఉండబట్టి మనం ఇంకా లయం కాకుండా ఉన్నామని అది గుర్తు చేస్తున్నాడు. అయితే ఎన్ని నిబంధనలున్నా, ఎన్ని వాగ్దానాలున్నా ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధులు మాత్రమే తన బిడ్డలుగా స్వీకరిస్తాడు గనక ఆయన వైపు మనం తిరగాలంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ మనం 7వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. 6వ వచనం వరకు మనం గమనించినట్లయితే బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి చేసిన పని ఆయన చేసుకుని వెళ్ళాడు. బాప్తిస్మిచ్చి యోహాను చేసుకుని వెళ్ళారు. యేసుక్రీస్తు వచ్చి ఆయన చేసుకుని వెళ్ళాడు. ప్రవక్తల పనులు ప్రవక్తలు చేసుకుని వెళ్ళారు. కానీ ఇక మిగిలిన పని ఎవరంటే మనం. పరిశుద్ధాత్ముడు మనకు ఉంచాడు మన మనసులో. ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూనే ఉంటాడు. నీతిని గూర్చి, పరిశుద్ధతను గూర్చి, తీర్పును గూర్చి ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడు. ఆ హెచ్చరికను మనం తొక్కి పట్టకుండా, హెచ్చరికను మనం తీసుకుని ఆచరించినట్టయితే ఆ రెండవ రాకడలో ఆయనను ధైర్యంగా ఎదుర్కోగలం. మార్పు లేని దేవుడు గనక మీరు లయం కాకుండా అన్నారు కాబట్టి ఎప్పుడూ లయం కాకుండా ఉంటామని మనం అనుకోకూడదు. ఆ రాకడ సమయానికి మార్పు లేకపోతే తప్పనిసరిగా మనం ఆ లయం అయ్యే జనంలో మనం ఉంటాం. నోవాహు 120 సంవత్సరాలు ప్రకటించాడు. ఆ ఓడలో వాళ్ళు ఎక్కలేదు. ఆ ఓడ తర్వాత తలుపులు మూసిన తర్వాత వాళ్ళు ఎంత గోజాడినా కూడా, ఎట్లాగైతే వాళ్ళు నశించిపోయారో, ఏశావు కూడా దీవెనలన్నీ అయిపోయిన పడిన తర్వాత పడిన లాభం ఎట్లా లేకపోయిందో మనకు కూడా అదే పరిస్థితి రాకుండా ఉండాలని ఇంతమంది ప్రవక్తల ద్వారా, ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్న దేవుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రతి వాక్యము మళ్ళీ మళ్ళీ చదివే, దేవా ఈ వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నావు, ఈ వాక్యం ద్వారా నేనేం నేర్చుకోవాలి, ఈ వాక్యం ద్వారా నాలో ఉన్న నీకు అంగీకారం కాని విషయాలు నేనేం తొలగించుకోవాలని చెప్పి ఆ పరిశుద్ధాత్ముడి సహాయంతో మళ్ళీ మళ్ళీ వాక్య పఠనం మనం చేసినప్పుడు ఇంత ప్రయాస ప్రవక్తల ద్వారా దేవుడు పడి తన కుమారుని మరణానికి అప్పగించి ఇంతగా మన కోసం, అయోగ్యులమైన అక్రమదారులుగా ఉన్న మన కోసం, దారి తప్పిన మన కోసం ఆయన అంత త్యాగం చేసినప్పుడు ఆ విలువైన త్యాగానికి తగిన రీతిలో మనం మార్పు చెందిన జీవితాలతో జీవిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, ఇంతవరకు ధ్యానించిన వాక్యం నిమిత్తం వందనాలు తండ్రి. నిజమే తండ్రి, మా కోసం ఎంతో త్యాగం చేసావు. నీ విలువైన త్యాగాన్ని ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుని నీవు మాకిచ్చిన తలాంతను నాయన నీ వాక్య పరిచర్యకు, సువార్త ప్రకటనకు, ప్రార్థన జీవితానికి వినియోగిస్తూ ముందుకు సాగే కృప అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.